హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను మళ్ళీ మన కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే మన పిల్లలకి ఎలాంటి హెల్తీ స్నాక్స్ అయితే బాగుంటాయి ఆలోచించండి. ఒక హెల్తీ రెసిపీ పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా, మనకు కూడా చాలా హెల్తీ. ఇందులో ఆయిల్ ఉండదు, షుగర్ ఉండదు, ఎటువంటి బెల్లం అట్లా ఏమీ లేకుండా హెల్దీ లడ్డు తయారు చేసుకుందాం. సరేనా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఈరోజు హెల్దీ రెసిపీ అంటే మనం అన్ని డ్రై నట్స్ తోటి, నువ్వులతోటి ఒక హెల్దీ లడ్డు చేసుకుందామండి. మీరు అనుకోవచ్చు ఇలాంటివన్నీ మాకు కూడా తెలుసు కదా అని, కానీ ఎంతమంది అట్లా చేసుకొని తినగలుగుతున్నాము ఆలోచించండి. మన పాతకాలంలో ఎక్కువగా నువ్వులు వాడేవాళ్ళం. ఇలాంటివన్నీ మన రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు స్పెసిఫిక్గా హెల్త్ కోసం, డైట్లని హెల్త్ కోసం ఇలాంటివే చేసుకొని తినాలని తింటున్నాం. కానీ మన చిన్నప్పుడైతే ఇలాంటివి కామన్గా సున్నుండలు, నువ్వులుండలు అలాంటివి కామన్గా ఉండేవి. అంటే అమ్మ వాళ్ళు చేస్తే ఇలాంటివే చేసి మనకి పెట్టేవాళ్ళు. మనం కూడా అప్పుడు అవి చాలా టేస్టీగా ఉన్నాయని ఇష్టంగా తినేవాళ్ళం. కానీ మరి ఇప్పటి పిల్లలు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడి ఇలాంటివంటే అవేమో చాలా హెల్దీ లాగా ఇష్టంగా తింటున్నారు. వీటికి వచ్చేసరికి చీ అవ్వా బాబోయ్ మేము తినలేము, ఈ కూర మేము తినలేము అట్లా అంటున్నారు. కానీ వాళ్ళకి ఇష్టపడేలాగా, ఇష్టంగా చేసి వాళ్ళకి నచ్చేలాగా మనమే ప్రిపేర్ చేసి పెట్టాలి. తప్పదండి, ఇప్పుడు పిల్లలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ ఆడపిల్లలకి అస్సలు జంక్ ఫుడ్ వద్దండి. నువ్వుల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలండి. చిన్నప్పుడు ఆడపిల్లలు మెచ్యూర్ అయితే ఇది స్పెసిఫిక్గా నువ్వులు తొక్కి దాన్ని ఒక ఈవెంట్ లాగా చేసి వచ్చిన వాళ్ళంతా నువ్వులు చిమ్నీ చేసి అది ఆ అమ్మాయికి పెట్టేవాళ్ళు. నువ్వుల నూనె వాటితో చేసిన రెసిపీస్ పెట్టేవాళ్ళు. ఎందుకు? ఆ నువ్వుల వల్ల మనకి ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి మనకి చాలా ఉపయోగపడతాయి. మన బాడీ అంతా ఎముకల గూడు కదండి. ఆ ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఇలాంటి ఫుడ్ పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు గట్టితనం ఉండట్లేదండి పిల్లల్లో. ఊరికే నీరసపడిపోతున్నారు. ఒక 10 minutes ప్రేయర్ కోసం ఎండలో నిలబడితే చాలామంది ఇలా టపటపా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అట్లా గట్టితనం ఉండట్లేదు. మనం చిన్నప్పటి నుండి రాగి జావ లాంటివి, ఇట్లాగా నువ్వులు, సున్నుండలు, మినుములతో చేసినవి, ఇలాంటివన్నీ మనం ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి. మధ్యలో అంటే పిల్లలు ఇష్టపడరు కాబట్టి చిన్నతనం నుండి ఇలాంటి హెల్దీ ఫుడ్ చేసుకుంటే మంచిది. సరే, మరి ఈరోజు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఈ నువ్వులుండల కోసం, ఇది మా అమ్మాయికి హాస్టల్కి వెళ్తుంది, తన కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి మనం ఇవే తీసుకోవాలి, ఈ డ్రై నట్సే తీసుకోవాలి అని ఏమీ లేదండి. నేనైతే ఇప్పుడు నాకు ఏది అవసరమో అని వీటి వరకే తీసుకున్నాను. నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి నువ్వులే అనుకుంటున్నానండి. ఈ నువ్వులు చాలా హెల్దీ కాబట్టి ఆడపిల్లలకి దీని ఉపయోగం ఎంతో ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నాను. ఇది ఒక 200 grams వరకు తీసుకున్నాను, అంటే కొంచెం పెద్ద కప్పులో. ఒకటండి, నట్స్ అనేవి మన ఇష్టం, మనకి నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇలానే చెయ్యాలి, ఇదే క్వాంటిటీలో చెయ్యాలి అట్లేమీ లేదు. మీరు ఏ నట్స్ ఎక్కువగా ఇష్టపడతారో పిల్లలు వాటిని ఎక్కువగా వాడచ్చు, వాటి ఉపయోగాన్ని బట్టి కూడా వాడచ్చు. చూడండి, నేను నువ్వులు తీసుకున్నాను, పల్లీలు తీసుకున్నాను. వీటిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ నేను ఎలా తీసుకున్నాను. మళ్ళీ వచ్చి బాదాము, జీడిపప్పు, కొద్దిగా గుమ్మడి గింజలు, తరువాత సన్ఫ్లవర్ సీడ్స్.
వీటన్నిటికీ బేస్ వచ్చేసి డేట్స్ అండి. డేట్స్ తీసుకున్నాను. ఇది కూడా చాలా అవసరమైంది. ఇది మనం స్వీట్కి అంటే షుగరు, బెల్లం వాటికి బదులుగా దీన్ని యూస్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం. రెసిపీ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని మొదటిగా కొంచెం వేడెక్కనిద్దాము. కొద్దిగా వేడెక్కగానే నువ్వులు వేయించుకుంటున్నానండి. ఈ నువ్వులు ఇవన్నీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ గింజలు లోపల నుండి వేగుతాయి. అప్పుడు మంచిగా వేగితే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మన పిల్లలు ఇష్టంగా తినాలి కదా. వీటిని వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. చూసారా, చిటపటమంటున్నాయి. ఇలా వేగితేనే నువ్వుల రెసిపీ టేస్టీగా ఉంటుంది. నువ్వులు పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా దోరగా వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పల్లీలు తీసుకుంటున్నానండి. ఇట్లా మీకు నచ్చినవి అన్నీ డ్రై నట్స్ని ఇలా వేయించేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మన పల్లీలు కూడా వేగిపోయాయి. ఇవి తీసుకున్నాము. బాదాం వేసుకున్నాం. నెక్స్ట్ కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పు అనేది చాలా త్వరగా వేగిపోతుందండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. వేటిని కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేయించకూడదు. జస్ట్ డ్రై రోస్ట్ చేయాలి. ఫస్ట్గా సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్. ఇదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇట్లా మనకి నచ్చిన నట్స్ అన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన డేట్స్, ఇందులో సీడ్స్ తీసేసి మనకి ఎంత తీపి తినగలుగుతాము అంటే ఎక్కువ తీపి కావాలనుకుంటే ఖర్జూరం ఎక్కువ వేసుకోండి. నార్మల్గా సరిపోతుంది అనుకుంటే ఓకే. షుగర్ వాళ్ళు కూడా కొంచెం తక్కువ ఖర్జూరం వేసుకొని తినొచ్చండి. ఇవి ఎముకలు చాలా బలంగా అవుతాయి. వీటన్నిటిలో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. మనకి కావలసినవన్నీ తక్కువ క్వాంటిటీ తినొచ్చు, ఎక్కువ హెల్తీగా ఉండొచ్చు. ఇలా మనకు ఎంత తీపి కావాలని దాన్ని బట్టి డేట్స్ ఒలిసి పెట్టుకోండి. తర్వాత వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకుందాం. అయితే ఇవన్నీ కొన్ని చిన్నవి కొంచెం ఈ సైజులో ఇలా ఉన్నాయి కదా. విడివిడిగా నేను మిక్సీ బట్టి చూపిస్తాను మళ్ళీ మీకు. నేను నువ్వులు మిక్సీ వేసుకొని వస్తానండి. పౌడర్ చేసుకోవాలి వీటన్నిటిని. ఇది మిక్సీ వేసుకొని వచ్చి మళ్ళీ చూపిస్తా. చూడండి, మన డ్రై నట్స్ అన్నీ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అన్నీ మరీ మెత్తగా ఏమీ అవసరం లేదండి. అక్కడక్కడ పలుకులు తగులుతుంటే కూడా క్రంచీగా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డేట్స్ కూడా పేస్ట్ చేసుకొని వద్దాం. వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసాను. దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఈ డేట్స్ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. నేనైతే ఏదో మీకు చూపించాలని
నీట్గాని నేను చేత్తోటే చేసేస్తాను ఇవన్నీ. ఫైనల్గా ఇందులో ఇష్టమైతే కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. నేనైతే కొద్దిగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను యాలకుల పొడి. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా ఇలా మిక్స్ చేస్తూ చక్కగా కలుపుకోవాలి. మనకి ఖర్జూరం పేస్ట్లో ఇవన్నీ ఇలా మిక్స్ అయిపోయి మంచిగా ఉండలయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా అంతా మన డేట్స్ పేస్ట్లో కలిసిపోయేలాగా ఇలా చేసుకోవాలి. చక్కగా ఇలా చేస్తే మంచిగా ఉండలా వస్తుంది, చూసారా? అంతేనండి, హెల్దీ. వీటికి ఏం పేరు పెడదాం? బాహుబలి లడ్డు అంతే కదండి. బాహుబలి అంటే పిల్లలు చాలా బలంగా ఫీల్ అవుతారు కదా, అందుకే మనం బాహుబలి లడ్డు అంటే వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యి ఇష్టంగా తింటారు కదా. ఇంతే మన హెల్దీ టేస్టీ డ్రై నట్స్ లడ్డు అండి. ఎంచక్కా ఇలా చేసి పిల్లలకి పెట్టేయండి. మీ ఫ్యామిలీలో అందరికీ పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. ఇదండి మన హెల్తీ టేస్టీ బాహుబలి లడ్డు. ఇది మన పిల్లల కోసమే కాదు, మనం పెద్దవాళ్ళం కూడా హెల్తీగా హ్యాపీగా తినేయచ్చు. ఇందులో షుగర్ లేదు, ఆయిల్స్ లేవు, కాబట్టి చాలా హెల్తీ అండి. ఒక్కటి ఏదైనా మళ్ళీ మితంగా కూడా తినాలి. ఇందులో అన్నీ డ్రై నట్స్ అన్నీ ఉంటాయి కదా. రోజుకు ఒక చిన్న ఇంత లడ్డు ఒకటి సరిపోతుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. మరో విషయం ఏంటంటే మన పిల్లల స్నాక్స్లో ఒక 10 మినిట్స్, ఒక వారంలో మనం ఒక 10 మినిట్స్ మన పిల్లలకి మన ఫ్యామిలీ కోసం కేటాయించితే ఇలాంటి హెల్దీ ఫుడ్ వస్తుంది. పిల్లల స్నాక్స్ బాక్స్లో బజ్జీలు బోండాలు డిలీట్ చేసి ఇలాంటి హెల్దీ లడ్డు వాళ్ళకి యాడ్ చేద్దాం. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ మరెన్నో చేసుకుందాం, సరేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.